నమస్కారం. ఇప్పుడు శని మార్చ్ మంత్ నుంచి ఎలా ఉన్నది? తమిళ చెప్పాలంటే శని పేర్చి చెప్తారు అట్లా. అది మార్చ్ మంత్ నుంచి ఎలా ఉన్నది? 2.5 years నియర్ బై శని వల్ల చాలా రకమైన హింసలు, బాధలు, టెన్షన్స్ అట్లా ఉన్నారు. జనరల్గా మీకు చెప్పాలంటే మీరు పుట్టినప్పటి నుంచి కూడా అంతే. జన్మ శనియా ఉన్నదంటే మొత్తం 4 భాగం తీసుకోవచ్చు కదా. ఒకటి 30 years, 30 years, 30 years, 30 years, ఇట్లా 120 years. అందాజుగా ఇక్కడ 30 years లోపల 27 years లోపల మీద నేచురల్గా 26 and 27 years లోపల చాలా రకమైన హింసలు. ఇప్పుడు 30 సంవత్సరం నియర్ బై ఒక రౌండ్ కాబట్టి మనకి ఎప్పుడాచా లైఫ్లో ఒక మార్పు రాదా? మనం ఎందుకురా ఈ ప్రపంచంలో ఉన్నాము, ఇది ఏంటి లైఫ్లో మనం అనుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి, ఫ్యామిలీ విషయమే కానీ, చదువులో కానీ, పెళ్ళిలో కానీ, మన ప్రతి విషయంలో కూడా ఒక రకమైన పోరాటంలో ఉండిపోతాం. ఇప్పుడు శనిన మనకి ఏదో ఒక సాటిస్ఫైడ్ లైఫ్ మార్పు దొరుకుతుందా? సడన్లీ ఒక మార్పు దొరుకుతుందా? లేవు, ఎప్పుడూ ఇట్లాంటి మనసు కన్ఫ్యూజన్స్, సంచలాలు, బాధలు, టెన్షన్లో ఉండిపోతామా ఏమో అని చెప్పేసి ఒక రకమైన ఒక సడన్లీ ఒక మార్పు ఉన్నది. ఇప్పుడు మీరు ఎన్ని కాలాలు ఒక రౌండ్ అయినా కూడా సెకండ్ రౌండ్ వచ్చినట్టు చూసుకోండి. మేషరాశికి 12th place శని భగవాన్ రాబోతున్నది. అదే స్టార్టింగ్ టైం. అది అట్లా ఉన్నప్పుడు ఏదో రకమైన సంచలనాల నుంచి దాటి మన కొత్త రకమైన వేకి మారుతాం. అప్పుడు కొత్త రకమైన సోర్సెస్ మనం ట్రై చేస్తున్నాం కాబట్టి కొత్త రకమైన మార్పు గెలుపుతాం. ఇప్పుడు ఏ రౌండ్లో మనం ఉన్నామని ఫస్ట్ మీరు చూసుకోవాలి. 1, 2, 3, 4 అని చూసుకోవాలి. లేదంటే దిశాపతియోడ ఫలాఫలం మీరు చూసుకోవాలి. లేదంటే మన దగ్గర నాడి చూసుకున్నా అంటే నేనే అన్నీ చెప్తాను మీ దగ్గర వచ్చేసి. లైఫ్ ఎట్లా ఉంది, ప్రజెంట్ పొజిషన్ ఏంటి, పాస్ట్ ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది, ముందుకు ఏం జరగబోతుంది చెప్పేసి నాడి రీతి కూడా మనం చెప్తాం. అది మీరు బొటన వేలు తీసుకొని డేట్ ఆఫ్ తీసుకొని ఇక్కడ రావాలి, నేను చూసి చెప్తాను. అప్పుడు నా నెంబర్ కావాలంటే 9908904777కి కాల్ చేయండి. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మనం ఒక ఫస్ట్ రౌండ్లో ఉంటే లైఫ్లో పోరాటం జరిగి ఒక విసుగు వచ్చేస్తుంది. లైఫ్లో మనకు బతకడం ఎందుకురా దేవుడా, నాకు ఎందుకురా లైఫ్ పుట్టించినావు దేవుడా, మీద దేవుడు తప్ప ఎవరి దగ్గర చెప్పలేకుండా ఒక పరిస్థితి దాటి మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు సెకండ్ రౌండ్ కాబట్టి ఏదో రకమైన ఒక మార్గం జరగడానికి ఛాన్సెస్ ఉంది. ఎన్ని కాలాలు పోరాటాలు ఉన్నాము. ఇప్పుడు సెకండ్ రౌండ్లో మన పోరాటం ఉన్నా కానీ కొంచెం శుభకార్యం సంబంధమా, శుభ విషయం సంబంధమా, శుభమార్గం సంబంధమా, ఆదాయం పొందడానికైనా ఒక మార్గం కనబడుతున్నది. ఏదో ఒక రకమైన వెలుగు ఉన్నది నా దగ్గర. అది వెలుగు పట్టుకుని నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆ జాబ్ రీతిగా కానీ, పెళ్లి రీతిగా కానీ, ఉద్యోగ రీతిగా కానీ, లేదంటే ఆరోగ్య సమస్య కానీ, అన్ని రకమైన ఒక టైంలో శోధన దాటి మనం ఒక రకమైన సోర్స్కి మనం వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది చెప్తున్నాను. ఏదో రకమైన ఒక సోర్స్ హెల్ప్, ఫ్రెండ్ కానీ, గురువు కానీ, ఇలా రిలేషన్ కానీ, తోడుబుట్టిన వాళ్ళు కానీ ఎవరెవరో మనకు సహాయం తీసుకొని పోతారు. అట్లా ఒక మార్గం ఉన్నది. 70% అనుకూలమైన విశేషం జరగడానికి పాజిబుల్ ఉంది చెప్తున్నారు. సంబంధం లేకుండా కొన్ని విషయానికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ కానీ, రిలేషన్ కానీ, ల్యాండ్ ఇదే కానీ, భూమి ఇదే కానీ కొన్ని విషయానికి వెళ్ళకండి. అதாவது నేను జాబ్కి వెళ్తున్నా, వర్క్ చేస్తున్నా, నేను భార్య కావాల్సి చేస్తున్నా, పిల్లి కావాల్సి చేస్తున్నాను, పర్వాలేదండి అట్లనే అనుకూలంగా శాంతంగా వెళ్ళినారంటే ఒక రకమైన అదిరడి మార్పు, సడన్లీ ఒక మార్పు జరగడానికి కానీ సోర్స్ మేరకు ఉంది. ఒక మంచి మెసేజ్. ఇప్పుడు శని అన్ని కాలం శోధన పెట్టి ఇప్పుడు కొత్త రకమైన ఒక సోర్స్ మనకి ఇచ్చినప్పుడు అది పట్టుకుని మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇలా ఇంకోటి ఏమంటే మీ రాశికి 12th place శని భగవాన్ వస్తున్నాయి కాబట్టి ఇల్లు, ల్యాండ్, భూమి, ఆస్తి, ఇలా విరయాలు, శుభ విరయాలు, ట్రావెలింగ్ చేయడం, టెంపుల్ తిరగడం, 4 మందిని సహాయం చేయడం ఇలాంటి మార్గం ఉంది కాబట్టి మీరు ఉన్నది కొంచెం అది కరెక్ట్గా పట్టుకోవాలి. ఇప్పుడు శని ఇక్కడ వస్తున్నారంటే ఏదో రకమైన హెల్త్ ఇష్యూ కూడా రావచ్చు. అది మీరు నాన్న, అమ్మ, ఎవరి ఆరోగ్యం, మిడిల్లో ఒక గంటం కూడా రావచ్చు. అదే జాగ్రత్త చూసుకోవాలి. మనం మెడికల్ ఎక్స్పెండిచర్స్ సంబంధం కూడా చూసుకోవచ్చు. అందుకని నేను అప్పుడు చెప్పిన ప్రతి విషయం కూడా మంత్లీ పిటిషన్ ఏం చెప్పంటే హనుమాన్ టెంపుల్ కానీ, ధైర్యమాన టెంపుల్ కానీ, నరసింహస్వామి టెంపుల్ కానీ, గణేష్ టెంపుల్ కానీ ఇట్లా వెళ్ళి రావడం మంచిది. లేదంటే టోటల్గా శివాలయం వెళ్ళి పూజ చేయడం చాలా ఉత్తమమైనది. ఇప్పుడు గట్టిగానే ఒక ప్రయత్నం చేస్తున్నారు, అంత ప్రయత్నం చేయండి. ఒక క్లారిటీ మైండ్ మీదకి వస్తుంది. ఇంకోటి ఏమంటే ఎవరైనా ఒక అడ్వైజర్ ఉండాలి.
ఇన్ని కాలం నాకు అన్నీ తెలుసు కదా అని చేసుకుని పోయిన మొత్తం అంటే జరగదు ఇక్కడ. ఎవరైనా ఒక బెటర్ అడ్వైజర్ ఉన్నారంటే అదే అడ్వైజర్ విన్ని మీరు ముందుకు పోవడం బెటర్ మీరు చెప్తారు. ఇప్పుడు ఏమంటే కొంచెం ప్రయాణం చేయడం కానీ తిరిగి అలసిపోయిన చెప్పడం కానీ ఇట్లా ఛాన్సెస్ ఉంది. అనుకూలమైన కాలం ఉన్నా కానీ ఏ విషయం కానీ మీరే సొంతంగా ప్లాన్ చేయకండి. అనుభవం ఉన్న ఒక మనిషి అడిగి ముందుకు ఏం చేసుకోవాలని చెప్పేసి ప్రతి టైం అడిగి మీరు ఫాలో చేసుకుని పోవడం వల్ల ఇది శనియోడ మార్పు 2025 నుంచి 2027 లోపల ఒక రకమైన మంచి మార్పు కాన సోర్స్ మీద దొరుకుతుంది. ఇన్ని కాలంలో మనం జరిగినది మోసపోయింది, అవమానపడినాము, లాస్ అయినాము, ఇన్కమ్ పెద్దగా సోర్సెస్ లేదు, ఫ్యామిలీలో ఒక రకమైన ఇరిటేషన్స్, బాధలు, టెన్షన్స్ అన్నీ దాటి ఏదో రకమైన ఒక మార్గం కనబడబోతున్న దేవుడా ఇది నాకు సరిగా ఇవ్వండి దేవుడా అని చెప్పేసి మీరు పట్టుకోవడానికి సోర్స్ ఉంది కాబట్టి పట్టుకొని ముందుకు మంది వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. కొంచెం హెల్త్ ఇష్యూ మనం ఎందుకంటే మీరుடைய బాడీలో మీరు అంత ట్రష్ మీరే ఇస్తున్నట్టు, హెవీగా మీరే కష్టపడినట్టు, అందువల్ల మీరు ఒక రకమైన ఒక మంచి మార్పు ఉండడానికి ఛాన్స్ ఉంది. అది ఫాలో చేయండి, తప్పకుండా మంచి మార్పు రావడం ఛాన్స్ ఉంచుతున్నాం. శుభ నమస్కారం.